హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన మెరీనా యాడ్స్ వీడియోలో మెరీనా యాడ్స్లో వచ్చి చూసారంటే ఎలా రిజిస్టర్ చేసి యాక్టివేట్ చేసుకోవాలని చూద్దాం. ఓకేనా. దీని మెరీనా యాడ్స్లో మన ప్లాన్ గురించి కూడా మన వీడియో చేస్తున్నాం. మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లోపలికి వెళ్ళి మన వీడియోస్ అన్ని చూస్తే మీకు తెలుస్తాయి. చాలా జాబ్స్ చేస్తున్నాం అనమాట. మర్చిపోయినా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకండి. అదే మరి డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబర్ ఇచ్చున్నా. మీకు ఏమైనా డౌట్స్ అయినా ఉంటే వాట్సాప్ మెసేజ్ చేయండి, కాల్ చేయబాకండి. మెసేజ్ మాత్రం చేయండి, ఖచ్చితంగా రిప్లై చేస్తాను. ఓకేనా. అదే మరి మన డిస్క్రిప్షన్లో గ్రూప్ లింక్ పెట్టున్నాను, ఆ గ్రూప్లో మర్చిపోయి జాయిన్ అవ్వండి. ఓకే. ఇప్పుడు మనం రిజిస్టర్ చేసి చూస్తాము. ఇప్పుడు మన లింక్ ఇప్పుడు మీరు జాయిన్ అవ్వాలంటే నా వాట్సాప్ చేయండి, లింక్ షేర్ చేస్తాను. లింక్ వచ్చి క్లిక్ చేసిగానే మీకు ఇలా ఈ ఫామ్ వచ్చి ఓపెన్ అవుతాయి. ఓకే. ఈ ఫామ్ ఓపెన్ అయ్యగానే మీకు ఇక్కడ ఫస్ట్ నేమ్, మీ యొక్క నేమ్ ఇచ్చండి. నెక్స్ట్ ఇనిషియల్ ఇవ్వండి. నెక్స్ట్ మీ యొక్క ఈమెయిల్ ఐడి, నెక్స్ట్ వచ్చి ఆల్రెడీ కంట్రీ ఇండియా ఉంటాయి. మీ ఫోన్ నెంబర్, అగైన్ మీ పాస్వర్డ్. ఓకేనా. పాస్వర్డ్ ఇచ్చేసి పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత అన్నీ వచ్చి చేసి అన్నీ ఫిల్అప్ చేసుకోండి. ఫిల్అప్ చేసిన తర్వాత క్రియేట్ అకౌంట్ ఉన్నాయి కదా, ఈ క్రియేట్ అకౌంట్ ఇచ్చేయండి. ఓకే. క్రియేట్ అకౌంట్ ఇచ్చింగానే మీకు ఇక్కడ వచ్చి చూసారంటే మీ యొక్క యూజర్ ఐడి, పాస్వర్డ్ అన్నీ షో అవుతాయి. ఓకేనా. ఇక్కడ షో అయినప్పుడు మీకు వచ్చి ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి. అవతల వచ్చి చూసారంటే అట్టే కిందకి స్క్రోల్ చేయండి. కిందకి స్క్రోల్ చేశారనుకోండి మీకు మీ డాష్బోర్డ్ అన్నీ షో అవుతాయి. లేదు మీరు లాగిన్ చేసి కూడా మీరు యూజర్ ఐడి, పాస్వర్డ్ వేసి మీరు లాగిన్ అయితే మీ యొక్క డాష్బోర్డ్ కనబడతాయి. ఓకే. ఇప్పుడు ఈ డాష్బోర్డ్ వచ్చిన అవతల చూసారంటే అన్నీ వచ్చి 0 ఉంది. ఓకేనా. ఇప్పుడు మనకి యాక్టివేషన్ చేయాలి. 3 లైన్స్ క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన వల్ల చూసారంటే ఇక్కడ డిపాజిట్ నౌ ఉన్నాయా, ఆ డిపాజిట్ నౌ క్లిక్ చేయండి. మీకు అన్ని బ్యాంక్స్ అన్నీ ఇచ్చుంటారు. దేంట్లోనే మీరు వచ్చి చేసుకోవచ్చు. అయితే నేను వచ్చి ఎప్పుడైనా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసినా నేను వచ్చి యాక్టివేషన్ చేసుకుంటున్నా. దానివల్ల మీరు కూడా క్యూఆర్ కోడ్ స్కాన్ యూస్ చేయండి. డిపాజిట్ నౌ ఉన్నాయి కదా, ఆ డిపాజిట్ నౌని వచ్చి క్లిక్ చేయండి. క్లిక్ చేసాక చూసి ఇక్కడ ఎంటర్ అమౌంట్, ఏ ప్యాకేజో ఆ ప్యాకేజ్ అమౌంట్ వచ్చి టైప్ చేసుకోండి. నేను 6000 ప్యాకేజ్ టైప్ చేసుకొని ఇక్కడ సబ్మిట్ ఇవ్వండి. సబ్మిట్ ఇచ్చుకొని ఇక్కడ చూసిన కన్ఫర్మ్ డిపాజిట్ అడుగుతుంది. ఆ కన్ఫర్మ్ డిపాజిట్ క్లిక్ చేయండి. క్లిక్ చేసాక చూసారంటే మీకు ఇక్కడ మీ యొక్క ట్రాన్సాక్షన్ ఐడి, మీ యొక్క స్క్రీన్ షాట్, పేమెంట్ చేసే స్క్రీన్ షాట్ ఇక్కడ అప్లోడ్ చేయాలి. ఓకే. ఒక్క నిమిషం. ఓకే. ఇప్పుడు నేను అప్లోడ్ చేసేసాను. ఇక్కడ పే నౌ ఉన్నాయి కదా, ఈ పే నౌ క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ మీకు ఈ మరి ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూసారంటే మీ యొక్క స్టేటస్ వచ్చి చూసారంటే పెండింగ్లో ఉంటారన్నమాట. ఓకేనా. ఈ పెండింగ్ వచ్చి విదిన్ ఒక 1 or 2 అవర్స్లో మీకు వచ్చి ఇక్కడ వచ్చి కంప్లీట్ చెప్పి వస్తాయి. కంప్లీట్ చెప్పి వచ్చిన తర్వాత మీరు వచ్చి బై ప్లాన్ ఉన్నాయి కదా, ఈ బై ప్లాన్ క్లిక్ చేసుకోవాలా. క్లిక్ చేసి కిందకి స్క్రోల్ చేశారనుకోండి, ఏ ప్లానో ఆ ప్లాన్కి వెళ్ళి మీరు బై నవ్ ఇవ్వాలి. ఓకేనా. ఇప్పుడు నేను వచ్చి 6000 చేసేసాను కాబట్టి బై ప్లాన్ క్లిక్ చేసుకున్నాను. ఇక్కడ సబ్స్క్రైబ్ ఉన్నాయి కదా, ఆ సబ్స్క్రైబ్ మనం క్లిక్ చేయాలా. ఇప్పుడు క్లిక్ చేస్తే మీకు వచ్చి ఇన్సఫిషియెంట్ బ్యాలెన్సే వస్తాయి. ఏమంటే మనకి ఇక్కడ ఇంకా వచ్చి అక్కడ కంప్లీట్ అవ్వలేదు, మనకి పెండింగ్లో ఉంది. అక్కడ కంప్లీట్ అయ్యింది అనేది మీరు చేసుకోవాలా. ఇప్పుడు ఆ కంప్లీట్ అయింది అనేది ఎట్ట చూడాలంటే ఈ 3 లైన్స్ క్లిక్ చేయండి. క్లిక్ చేశాక డిపాజిట్ నవ్వుకి వెళ్ళండి. వెళ్ళింగానే డిపాజిట్ లాగ్ ఉన్నాయి కదా, ఆ డిపాజిట్ లాగ్లో చూస్తే మీరు పెండింగ్ చూపిస్తుంది. ఈ పెండింగ్ కంప్లీట్ అవుతానే మనం అక్కడ బై ప్లాన్ చేసుకోవాలా. ఓకే. కొంచెం వెయిట్ చేయండి, చూద్దాం. ఓకే. ఇప్పుడు చూసారంటే కంప్లీట్ అయిపోయింది. ఓకేనా. ఇప్పుడు కంప్లీట్ అయిన ఇప్పుడు మన అమౌంట్ వచ్చి మన డాష్బోర్డ్ యాడ్ అయ్యి ఉంటాయి. ఇప్పుడు మీరు 3 లైన్స్ క్లిక్ చేసి బై ప్లాన్ ఉన్నాయి కదా, బై ప్లాన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసి మీ ఏ ప్యాకేజో ఆ ప్యాకేజ్కి వెళ్ళండి. ఇప్పుడు నేను 6000లోకి వెళ్ళి నేను బై నవ్ ఇస్తున్నాను. బై నవ్ ఇచ్చాను. సబ్స్క్రైబ్ ఉన్నాయి కదా, ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసి ఇక్కడ చూడండి మీకు పర్చేస్ రూపీ సక్సెస్ఫుల్ అని వచ్చేసింది. ఓకే. ఇప్పుడు కింద చూడండి, స్క్రోల్ చేసి చూసారు మీ టోటల్ డిపాజిట్ 6000 నేను చేసింది. ఇన్వెస్ట్మెంట్ వచ్చి 6000 చేస్తున్నా. ఓకే. ఇలా మనం వచ్చి మన ఐడి వచ్చి యాక్టివేట్ చేసుకోవచ్చు. ఓకే. దీంట్లో డౌట్ ఉంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్లో మెసేజ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.